ప్రైజ్ లార్డ్. అందరు బాగున్నారా? దేవుడు ఈ రోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా. నువ్వు ఎక్కడున్నా సరే నువ్వు దేవుని ఆలయమై ఉన్నావని దేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారంట, ఇద్దరు క్రిస్టియన్సే, కానీ ఒకడేమో బిలీవర్, ఒకడు నాన్ బిలీవర్. ఈ నాన్ బిలీవర్ ఏం చేశాడంటే చర్చ్కి వచ్చే ముందు సిగరెట్ కాలుస్తూ చర్చి దగ్గరకు వచ్చేలోపు ఆ సిగరెట్ని పడేసి అప్పుడు చర్చిలోకి వచ్చాడు. ఇంకా ఉంది కదా సిగరెట్ కాల్చొచ్చు కదా అంటే, పిచ్చోడవా నువ్వు, చర్చిలో ఎవరైనా సిగరెట్ కాలుస్తారా? అయితే ఆ బిలీవర్ 1 కొరింథియన్స్ 3:16 ఈ వాక్యాన్ని గుర్తు చేశాడంట. చర్చే కాదు, నీ దేహమే దేవుని ఆలయమైంది. చాలా మంది క్రైస్తవులు కూడా చర్చిలో మాత్రమే భక్తిపరులుగా ఉంటారు, చాలా వాక్యానుసారంగా చాలా భక్తిపరులా కనిపిస్తారు, కానీ వాళ్ళ బయట జీవితాలు చాలా దేవుని వాక్యానికి దేవునికి విరుద్ధంగా ఉంటా ఉన్నాయి. ఈరోజు నువ్వు అలా ఉంటే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ దేహమే దేవుని ఆలయం. గుర్తుపెట్టుకో, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు.